కుటుంబం మీద ప్రేమతో మరణించిన కోటయ్య గారి ఆత్మ ముందుకు వెళ్ళలేకుంది. యమధర్మరాజా, నా మొర ఆలకించండి. కేవలం ఒక్కసారి నన్ను భూమి మీద నా భార్యాపిల్లల వద్దకు వెళ్ళనివ్వండి అంటూ వేడుకున్నారు. ఆ తర్వాత భూమి మీదకు చేరుకున్న తండ్రి ఆత్మ చూసిన ఘోరాలేంటి? తిరిగి వెళ్ళేటప్పుడు తనతో పాటు వెళ్ళిందెవరు? అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తండ్రి ఆత్మ. 70 ఏళ్ల కోటయ్య గారు కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, తన కష్టంతో నిర్మించుకున్న ఒక సామ్రాజ్యానికి రాజు. ఒక చిన్న దుకాణంతో ప్రారంభమైన ప్రయాణం ఈరోజు నగరంలో 2 అతిపెద్ద షోరూంలు, ఒక పెద్ద గోదాం మరియు కోట్ల టర్నోవర్ వరకు చేరుకుంది. కానీ ఆయనకి అత్యంత గర్వకారణం తన కుటుంబం. భార్య కమల, పెళ్ళయ్యాక చాలా సంవత్సరాలకు పుట్టాడు మొదటి కొడుకు సుధీర్, ఆ తర్వాత ఆనంద్. ఇన్నాళ్ళు పిల్లలు లేరని బాధపడుతున్న నీకు 2 కొడుకులనిచ్చాడు దేవుడు, ఇంకే దర్జాగా బతకొచ్చు అనేవారు తోటివారు కోటయ్య గారితో. ఆ మాట విన్న ప్రతిసారి కోటయ్య గర్వంగా పొంగిపోయేవాడు. కోటయ్య కూడా అదే విధానంలో పిల్లలను పెంచి పెద్ద చేశాడు. 2 కొడుకులు సుధీర్, ఆనందులకు చదువు అంతగా అబ్బలేదు. చిన్నప్పటి నుంచి కొడుకులకు కూడా పెద్దయ్యాక తండ్రి వ్యాపారం చూసుకోవాలనే అభిప్రాయంలో ఉండేవారు. చదువు పూర్తయ్యాక కొడుకులు తండ్రితో కలిసి వ్యాపారం చూసుకునేవారు. పెళ్ళీడుకొచ్చిన 2 కొడుకులకు తాహతుకు తగ్గట్టు గొప్పింటి సంబంధాలను చూసి పెళ్ళిళ్ళు చేశాడు కోటయ్య. ఆ ఉదయం కూడా కమల, ఈరోజు చాలా మంచి రోజు, ₹1 కోటి డీల్ కుదరబోతుంది అంటూ తనకిష్టమైన స్వీట్ వండమని భార్యతో చెప్పారు కోటయ్య గారు. కాసేపటికి అల్పాహారం తిని భార్య చేతితో స్వీట్ తిని ఇంటి నుండి ఆఫీసు బయలుదేరారు. తన విలాసవంతమైన ఆఫీసులో కూర్చొని ₹1 కోటి డీల్ను ఖరారు చేస్తున్నారు. అప్పుడే హఠాత్తుగా ఆయన గుండెల్లో తీవ్రమైన భరించలేని నొప్పి మొదలయ్యింది. గుండెని పట్టుకున్నారు. చేతి నుండి పెన్ను జారిపోయింది. నొప్పి నొప్పి అంటూ టేబుల్ను చేతితో నెట్టారు. టేబుల్పై కాగితాలు చెల్లా చెదురయ్యాయి. ఆయన ముఖం చెమటతో తడిసిపోయింది. సార్, సార్ అంటూ అక్కడే నిలబడి ఉన్న క్యాషియర్ రమేష్ గట్టిగా అరిచాడు. తొందరగా సర్ని కారులో ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అని రమేష్ అరిచాడు. త్వరగా సుధీర్ సార్, ఆనంద్ సార్కి ఫోన్ చెయ్యండి అని అక్కడే నిలబడిన ఇతర ఉద్యోగులు అన్నారు. 10 నిమిషాల్లో కారులో ఆసుపత్రికి చేర్చారు. కోటయ్య గారిని స్ట్రెచర్పై పడుకోబెట్టి సిటీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. డాక్టర్ వెంటనే పరీక్షించి మేజర్ హార్ట్ అటాక్, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, వెంటనే యాంజియోప్లాస్టీ చేయాలి అని అన్నారు. హాస్పిటల్కు చేరుకున్న కొడుకులు సుధీర్, ఆనంద్ డాక్టర్ మాటలు విని భయపడ్డారు. డాక్టర్ గారు, ఇంత సడన్గా నాన్నకి ఏమయ్యింది? అంతా బాగానే ఉంది కదా అని సుధీర్ అడిగాడు. అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము, కానీ కండిషన్ చాలా సీరియస్ అన్నారు డాక్టర్. యాంజియోప్లాస్టీ విజయవంతమయ్యింది. కోటయ్య గారిని ఐసీయూలో ఉంచారు. వారం రోజుల పాటు కోటయ్య గారి ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. 1-2 రోజుల్లో ఇంటికి పంపవచ్చని డాక్టర్ చెప్పారు. కానీ ఆదివారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. 2వ హార్ట్ అటాక్ వచ్చింది. అది మొదటి దానికంటే కూడా తీవ్రంగా ఉంది. కొన్ని క్షణాల్లోనే ఆయన కళ్ళ ముందు చీకటి ఆవరించింది. చివరికి డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దొరకలేదు. చివరికి కోటయ్య గారి శ్వాస ఆగిపోయింది. జీవితాంతం తన షరతులపై జీవించిన కోటయ్య గారు మరణం ముందు నిలబడలేకపోయారు. ఆయన ఆత్మ శరీరం నుండి వేరు కాగానే 2 భారీ
నల్లని యమదూతలు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. కోటయ్య గారు భయపడ్డారు. ఆయన గట్టిగా అరిచి తన కుటుంబ సభ్యుల వద్దకు తిరిగి వెళ్ళాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు శరీరం ఆయన ఆధీనంలో లేదు. యమదూతలు ఆయనను పట్టుకొని ఒక అనంతమైన చీకటి మార్గం గుండా యమలోకానికి తీసుకువచ్చారు. యమలోకం ఒక విచిత్రమైన ప్రదేశం. పగలు లేదు, రాత్రి లేదు. అంతటా ఒక పొగమంచు కప్పుకొని ఉంది. లెక్కలేనన్ని ఆత్మలు తమ కర్మల లెక్క కోసం ఎదురు చూస్తున్నాయి. కోటయ్య గారిని ఒక క్యూలో నిలబెట్టారు. కానీ ఆయన మనసు అక్కడ లేదు. ఆయన ఆత్మ తపన పడుతోంది, విలవిలలాడుతోంది. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, 3 రోజులు గడిచాయి. కోటయ్య గారి ఆత్మకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత లభించలేదు. ఆయన కళ్ళ ముందు పదే పదే తన ఇంటి దృశ్యం తిరుగుతోంది. కమలా పరిస్థితి ఎలా ఉందో! ఆమె నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. నా కొడుకులు సుధీర్, ఆనంద్, వారు ఇంకా చిన్న పిల్లలు. ఇంత పెద్ద వ్యాపారాన్ని ఎలా చూసుకుంటారు? ఒక్కసారి చూడగలిగితే బాగుండు. నేను లేకుండా ఇంటి పరిస్థితి ఎలా ఉందో! పిల్లలు బాగానే ఉన్నారా? వ్యాపారం సరిగ్గా నడుస్తోందా? కమల ఏడ్చి ఏడ్చి జబ్బు పడలేదు కదా? ఈ ఆలోచనలు ఆయన ఆత్మను పదే పదే బాధ పెడుతున్నాయి. ఆయన ఆత్మకు శాంతి దొరకడం లేదు. అందుకే అతని ఆత్మ ముందుకు సాగలేకపోతున్నది. అప్పుడు యమధర్మరాజు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. కోటయ్య, నీ ఆత్మ భూలోకపు మోహంలో చిక్కుకుంది. అందుకే నీవు ముందుకు సాగలేకపోతున్నావు. నీలోని బాధ నీ ముందు మార్గానికి అతి పెద్ద అడ్డంకి అని అన్నారు. అప్పుడు కోటయ్య గారి ఆత్మ చేతులు జోడించి వేడుకుంది. ఓ యమధర్మరాజా, ఒక్కసారి నా మొర ఆలకించండి. నాకు ఏమీ వద్దు. ఒక్కసారి, కేవలం ఒక్కసారి నా కుటుంబాన్ని చూడటానికి నాకు అనుమతి ఇవ్వండి. నేను వారిని సంతోషంగా, క్రమబద్ధంగా చూస్తే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. నేను మాట ఇస్తున్నాను. ఆ తర్వాత నేను ఏ మోహాన్ని ఉంచుకోను. యమధర్మరాజు కొద్దిసేపు ఆలోచించారు. తరువాత ఆయన ఇలా అన్నారు. సరే, నీ ఈ కోరికను గౌరవిస్తూ మేము నీకు భూమికి తిరిగి వెళ్ళి మీ కుటుంబ సభ్యులను చూసుకొని రావడానికి 2 రోజుల సమయం ఇస్తున్నాము. నీవు అక్కడికి వెళ్ళవచ్చు. అయితే గుర్తుంచుకో, నీవు కేవలం ఒక ప్రేక్షకుడివిగా మాత్రమే ఉండి అంతా చూస్తావు. ఏ సంఘటనలోనూ జోక్యం చేసుకోలేవు. మరియు నీ కళ్ళ ముందు కనిపించే సత్యాన్ని భరించడానికి నీ ఆత్మను రాయిగా మార్చుకోవడానికి సిద్ధమవ్వు. ఎందుకంటే ప్రపంచం నీవు అనుకున్నట్టుగా లేదు. ఇది విన్న కోటయ్య గారు ఆశ్చర్యపోయారు. అప్పుడే ఒక తీవ్రమైన కాంతి ఆయన ఆత్మను కమ్మేసింది. మరుక్షణమే ఆయన తన ఇంటి పెరట్లో నిలబడి ఉండడం చూశారు. అక్కడ శాంతి ప్రార్థన జరుగుతోంది. వందలాది మంది గుమిగూడారు. బంధువులు, పొరుగువారు, వ్యాపార భాగస్వాములు, స్నేహితులు, సమాజంలోని ప్రముఖులు. అందరి ముఖాల్లో ఒక లాంఛనప్రాయమైన విషాదభావం ఉంది. ఇంతమంది తన మరణంపై, తన కుటుంబ దుఃఖంలో పాలు పంచుకోవడానికి వచ్చారని చూసి కోటయ్య గారి ఆత్మకు కొంచెం ఓదార్పు లభించింది. ముందుకు వెళ్ళి చూశారు. తరువాత ఆయన 2 కొడుకులు సుధీర్ మరియు ఆనంద్ అందరికంటే ముందు కూర్చొని, నాన్న, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మమ్మల్ని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోగలిగారు అని కన్నీరు కారుస్తున్నారు. వారి ఏడుపు విని కోటయ్య గారి హృదయం ద్రవించిపోయింది. ఆయన మనసులో, నా పిల్లలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని అనుకున్నారు. కానీ అప్పుడే ఆయన చెవుల్లోకి కొన్ని గుసగుసలు వినిపించాయి. దూరంగా నిలబడిన 2 వ్యాపార భాగస్వాములు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒకరు, అసలు కోటయ్య పోవటం చాలా ఆశ్చర్యకరం. కానీ నిజం చెప్పాలంటే అతను డిక్టేటర్ లాంటి మనిషి. ప్రతి చిన్న విషయంలోనూ
తన ఇష్టప్రకారమే చేసేవాడు అన్నారు. ఇంకొకరు నవ్వుతూ, అవును, చాలా అహంకారి, తన కొడుకులంటే అతనికి చాలా గర్వం. ఇప్పుడు చూద్దాం ఈ ఇద్దరు కొడుకులు ఇంత పెద్ద వ్యాపారాన్ని ఎలా నడుపుతారో అన్నారు ఇంకొకరు. అప్పుడే అక్కడే కూర్చున్న కోటయ్య గారి స్నేహితుల్లో ఒకరు మరొక స్నేహితుడితో, ఇంకా ఎంతసేపు జరుగుతుంది ఈ శాంతి ప్రార్థన? మాకు వేరే పనులు కూడా ఉన్నాయి అని అన్నాడు. ఇది విని కోటయ్య గారి ఆత్మకు పెద్ద షాక్ తగిలింది. తన శ్రేయోభిలాషులు అనుకున్న వారి నోటి నుండి ఈ మాటలు వినడం ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగించింది. బ్రతికి ఉన్నప్పుడు ఆయనను పొగుడుతూ అతని సహాయం పొందిన వారే వీళ్ళంతా. అయినా తండ్రి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కొడుకుల ప్రేమ చూసి ఆయన మనసు నిండిపోయింది. ఏడవకండి, మీరిద్దరూ ధైర్యంగా ఉండండి, వ్యాపారాన్ని చూసుకోండి అని కోటయ్య గారు గట్టిగా అరిచారు. కాని ఆయన మాట ఎవ్వరికీ వినిపించలేదు. అందరూ భోజనం కోసం కూర్చున్నప్పుడు కోటయ్య గారు మరొక చేదు నిజాన్ని చూశారు. ఎవరినైతే తమ ఆత్మీయులుగా భావించారో వారందరూ ఇప్పుడు భోజనంలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. అరే, ఎప్పుడూ డబ్బుందనే అహంకారంతో ఉండేవారు కోటయ్య మరియు అతని కొడుకులు. అలాంటిది తండ్రి మరణించాక 3 రోజుల కార్యక్రమం ఎంత ఘనంగా చేయాలి? ఇందులో బాదం పిస్తా ఏమీ వేయలేదు. అసలు దీన్ని పాయసమంటారా? అరే, పూరీలు చల్లబడిపోయాయి, వేడివేడిగా తీసుకురండి అని అన్నారు. ఇదంతా విన్న కోటయ్య గారి ఆత్మ ఆశ్చర్యపోయింది. ఈ ప్రజలందరినీ ఆయన తమ ఆత్మీయులుగా, సన్నిహిత బంధువులుగా, పాత స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా భావించారు. కానీ ఎవ్వరికీ ఆయన పోయినందుకు దుఃఖం లేదు. అందరూ తన ముందు మంచివారుగా నటించారా? తమ తమ అవసరాల గురించే ఆలోచిస్తున్నారు. తరువాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. కాసేపటికి ఇంట్లో ఇప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే మిగిలారు. ఆయన భార్య కమల, సుధీర్, ఆనంద్ మరియు వారి భార్యలు స్వప్న, కవిత. ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది. పొరుగువారు ఎలా ఉన్నా కానీ తన కొడుకులు తల్లితో కూర్చుని భవిష్యత్తు ప్రణాళికలు, వ్యాపారాన్ని ఎలా నడపాలి అనే దాని గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు అనుకున్నారు కోటయ్య గారు. కానీ ఆ తరువాత జరిగిన విషయం కోటయ్య గారి ఆత్మను దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరి అతిథి ఇంటి నుండి బయలుదేరగానే సుధీర్, ఆనంద్ ఏడుపులు గోల ఆపి గదిలోకి వచ్చారు. ఇద్దరు అన్నాదమ్ముల ముఖాలపై ఇప్పుడు దుఃఖపు ఆనవాలు ఏమీ లేవు. సుధీర్ తన కళ్ళు తుడుచుకొని చాలా మామూలు స్వరంతో, ఇక చాలు తమ్ముడు, బాటిల్ తీ, చాలా రోజులయ్యింది అని అన్నాడు. కోటయ్య గారి ఆత్మ అవాక్కయ్యింది. ఇదేం జరుగుతుంది? ఇప్పుడే కదా వీళ్ళిద్దరూ గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అలాంటిది నా ఇంట్లో కూర్చుని మద్యం తాగడానికి వీరికి ఎంత ధైర్యం? అప్పుడు ఆనంద్ ఇలా అన్నాడు, కానీ అన్నయ్య, నాన్న ఇంట్లోకి మద్యం తీసుకురావడానికి కూడా ఒప్పుకునేవారు కాదు కదా. అలాంటిది ఈ సమయంలో. అరే తమ్ముడు, ప్రాక్టికల్గా ఉండు. నాన్న స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో అడ్డుకునేవాళ్ళు, నిలదీసేవాళ్ళు ఎవరున్నారు? బాటిల్ కారులో ఉంది, తీసుకురా అన్నాడు సుధీర్. కోటయ్య గారి ఆత్మ హాలులో నిలబడి తన ఇంట్లో వాళ్ళని చూస్తోంది. ఒకవైపు ఇద్దరు కొడుకులు మద్యం తాగడంలో మునిగిపోయారు. మరోవైపు రోజంతా ఏడ్చి సొమ్మసిల్లిన కమలమ్మ తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది. ఆమెకు తలలో విపరీతమైన నొప్పి వస్తోంది. కోటయ్య గారి ఆత్మ ఆమె వెనకే గదిలోకి వెళ్ళింది. కమలమ్మ గోడకు తగిలించి ఉన్న కోటయ్య గారి ఫోటోని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ నడి మధ్యలో నన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలిగారు? ఇప్పుడు నేనంతా ఎలా చూసుకోగలను? కోటయ్య గారి మనసు తన భార్య ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది.
ఆయన ఆమె చేతిని పట్టుకొని ఓదార్చాలనుకున్నారు. కానీ ఆయన కమలమ్మ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆయన చెయ్యి ఆమె చేతిలోంచి దూసుకుపోయింది. ఆయన నిస్సహాయుడైపోయారు. అప్పుడే ఇద్దరు కోడళ్ళు కమలమ్మ గదివైపు వస్తుండడం చూశారు కోటయ్య గారు. సరే, కనీసం కోడళ్ళైనా తమ అత్తగారిని ఓదార్చి ధైర్యం చెబుతారు అనుకున్నారు. కానీ ఈసారి పెద్ద కోడలు స్వప్న తన అత్తగారి దగ్గరికి వచ్చి చిరాకుగా ఇలా అంది. ఓ దేవుడా, అత్తయ్య, ఇక ఆపండి. ఎంతసేపు ఏడుస్తారు? జరగాల్సినదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇంతలా ఏడ్చి అశుభం నింపుతున్నారు? ఈ మాట వినగానే కోటయ్య గారి ఆత్మ దిగ్భ్రాంతి చెందింది. అప్పుడే చిన్న కోడలు కవిత కూడా, అవునత్తయ్య, అక్క చెప్పింది నిజమే. ఇక ఈ ఏడుపు గోల ఆపండి అంది. తన మాట పూర్తి చేస్తూ కవిత కళ్ళు పెద్దవి చేసి గది చుట్టూ చూసింది. ఒక ప్రాపర్టీ డీలర్ ఇంటిని చూస్తున్నట్లుగా ఆమె చూపు ఉంది. ఆ గది ఇంటిలోకెల్లా పెద్ద గది. ఇందులో ఒక పెద్ద బాల్కనీ, అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి. చాలా కాలంగా ఈ గదిపై కవిత కన్ను పడింది. కోటయ్య గారు, కమలమ్మ ఈ గదిలోనే ఉండేవారు. అప్పుడే స్వప్న, అత్తయ్య, మీరు ఒంటరిగా ఉన్నారు కదా, మీకు ఇంత పెద్ద గది ఎందుకు? మీ సామాను కూడా ఎక్కువ లేదు కదా అంది. కమలమ్మకు విషయం అర్థమయ్యేలోపే, కవిత, పిల్లలకు పెద్ద గది అవసరం కదా, ఈ గది సరిగ్గా ఉంటుంది. అందుకే అత్తగారి సామాను స్టోర్ రూమ్ పక్కన ఉన్న గదిలోకి మార్పిద్దామంది. ఆ గది ఇంట్లోకెల్లా చిన్నది, చీకటిగా ఉంటుంది. అందులో ఒక మంచం, చిన్న అల్మారా మాత్రమే పట్టే అవకాశం ఉంది. కమలమ్మ బాధతో, కానీ స్వప్న, ఈ గదిలో మీ మామయ్య జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే మీ మామయ్య కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది. ఈ గది నుండి నన్ను వెళ్ళనివ్వకండి అంది. అప్పుడు చిన్న కోడలు కవిత నిర్లక్ష్యంగా, అత్తయ్య, జ్ఞాపకాలు గుండెల్లో ఉంటాయి, గదిలో కాదు. మరియు పిల్లలకు పెద్ద గది అవసరం. వారు కూడా పెద్దవాళ్ళవుతున్నారు కదా అని జవాబిచ్చింది. సుధీర్, ఆనంద్ మౌనంగా నిలబడి వారికి ఏమీ పట్టనట్లుగా చూస్తున్నారు. కోటయ్య గారి ఆత్మ తల్లడిల్లిపోయింది. ఇదేం జరుగుతుంది? నా భార్యను నా ఇంట్లోనే ఒక పని మనిషిలా చిన్న గదిలోకి పంపిస్తున్నారు. అరగంటలోపే ఇంట్లోని పనివాళ్లు కమలమ్మ సామానంతా ఆ చిన్న గదిలోకి పడేశారు. కోటయ్య గారి పెద్ద మంచం, ఆయన కుర్చీ మరియు గోడపై ఉన్న ఆయన ఫోటోను అవి ఏదో పనికిరాని వస్తువులైనట్లు తీసివేశారు. కమలమ్మ నిస్సహాయురాలిగా గోడకు ఆనుకొని ఇదంతా చూస్తూ నిలబడింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు అప్పటికే ఆరిపోయాయి. అయ్యయ్యో, ఎందుకిలా చేస్తున్నారు? ఆగిపోండి. ఇది మా గది. మేమిద్దరము కలిసి 40 సంవత్సరాలు కష్టసుఖాలను పంచుకున్న గది. నా భార్య వస్తువులను ఎవ్వరూ తాకడానికి వీల్లేదు అని కోటయ్య గారు గట్టిగా అరుస్తున్నారు. కానీ ఆయన స్వరం ఎవ్వరికీ వినిపించలేదు. కమలమ్మను ఆమె చిన్న గదిలోకి పంపించిన తరువాత ఆ నలుగురు హాలులోకి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వాతావరణంలో ఎటువంటి విషాదం లేదు. కేవలం అవసరమైన మాటలు మాత్రమే ఉన్నాయి. అప్పుడే హాల్ నుండి వస్తున్న మాటలు విని కోటయ్య గారి ఆత్మ భార్య గది నుండి బయటికి వచ్చింది. సుధీర్ చర్చ ప్రారంభించాడు. ఇప్పుడు తర్వాత జరగబోయే 11 రోజుల కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. ఎలా చేద్దాము? అప్పుడు చిన్న కొడుకు ఆనంద్ అన్నాడు, అన్నయ్య, నాన్నకి నగరంలో మంచి పేరు ఉంది. 11 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా జరగాలి. మరియు అందరూ మాట్లాడుకునేలా మంచి భోజనం కూడా పెట్టాలి. హల్వా, పూరి, పాయసం, రోటీ. ఆనంద్ లెక్కించాడు. అయితే కనీసం 2 లక్షల ఖర్చవుతుంది అన్నాడు సుధీర్. మరియు పురోహితుడికి దక్షిణ,
దాన ధర్మాలు అన్నీ కలిపి 2.5 లక్షల ఖర్చవుతుంది అన్నాడు. 2.5 లక్షలా? కవిత ఆశ్చర్యంగా అంది. అవును, కనీసం 1000 మందికైనా భోజనం పెట్టాలి కదా. ఇది వినగానే స్వప్న వెంటనే అభ్యంతరం చెప్పింది. ముఖం చిట్లించి, 1000 మందా? మీకు కనీసం ఖర్చు ఎంతవుతుందో తెలుసా? మామయ్య పోయినప్పుడు చాలా డబ్బు నీళ్లల్లా ఖర్చయిపోయింది అంది. ఈలోపు ఆమె ఫోన్ మోగింది. ఆమె లేచి ఒక మూలకు వెళ్ళి తన తల్లితో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. అవునమ్మా, ఇంకా పడుకోలేదు. ఏం చెప్పనమ్మా, ఇక్కడ ఒక కొత్త తమాషా మొదలయ్యింది. ఇప్పుడు తర్వాత జరగబోయే కార్యక్రమానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని మాట్లాడుతున్నారు. మామయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు దాదాపు 20 లక్షలు ఖర్చయింది. ముందు అనారోగ్యంపై ఖర్చు, ఆ తర్వాత అంత్యక్రియలకు, ఇప్పుడు ఈ కార్యక్రమాలకు. బంధువులందరినీ, మామయ్యకు తెలిసిన వాళ్ళని, ఇలా దాదాపు 1000 మందిని పిలవాలని మాట్లాడుకుంటున్నారు కొడుకులు. అప్పుడు మామయ్య ఆత్మకు శాంతి కలుగుతుందట. మన మధ్య లేని వాళ్ళ గురించి ఎందుకమ్మా ఇంత ఖర్చు? ఇది విన్న కోటయ్య గారి ఆత్మకు పెద్ద షాక్ తగిలింది. నేను నా జీవితమంతా వాళ్ల కోసమే డబ్బు కూడబెట్టాను. ఈరోజు వీళ్ళు నా కోసం చేసిన ఖర్చును లెక్క కడుతున్నారా? తల్లితో మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆమె తిరిగి వచ్చి అందరి వైపు చూసి ఇలా అంది. దయచేసి అందరూ వినండి. నేను ఒక ప్రాక్టికల్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. సుధీర్ అడిగాడు. ఏమిటి విషయం? చూడండి, మీరు 11 రోజుల కార్యక్రమం కోసం 2.5 లక్షల బడ్జెట్ తయారు చేస్తున్నారు. కానీ నాకు తెలిసి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కవిత వెంటనే మద్దతుగా అంది. అవునక్క, మీరు చెప్పింది నిజమే. ఈ రోజుల్లో ధరలు పెరిగిపోయాయి. స్వప్న ముందుకు సాగి, మనం 30 నుండి 40 వేలల్లో కూడా పని కానిచ్చుకోవచ్చు. దాన ధర్మాలు చెయ్యాల్సిన అవసరం లేదు. మరియు సాదా భోజనం పెడదామంది. సుధీర్ కొంచెం కంగారు పడ్డాడు. కానీ జనం ఏమనుకుంటారు? అరే అన్నయ్య, జనం ఏదైనా అనుకోనివ్వండి. మనం మన గురించి చూసుకోవాలి. అనవసరంగా డబ్బు ఎందుకు వృధా చేయడం? ఆనంద్ అన్నాడు. స్వప్న చివరి ప్రతిపాదన అందరి ముందు పెట్టింది. వినండి, ఖర్చును కూడా మనం సమానంగా పంచుకుందాం. 15 నుండి 20 వేలు సుధీర్ గారు ఇస్తారు. 15 నుండి 20 వేలు మరిది గారు ఇస్తారు. కవిత సంతోషంగా అంది. ఈ మాట బాగుంది. కనీసం సమానంగా ఖర్చవుతుంది. అందరూ ఈ విషయానికి అంగీకరించారు. 11 రోజుల కార్యక్రమం బడ్జెట్ 40 వేలకు తగ్గింది. కోటయ్య గారి ఆత్మ వారందరి మధ్యనే కూర్చొని ఈ తమాషానంతా నిస్సత్తువుగా చూస్తోంది. 15 రోజుల కార్యక్రమం బడ్జెట్ను తగ్గించిన తర్వాత ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. అది ఏదో పెద్ద తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దంలా అనిపించింది. రాత్రి భోజనం తర్వాత సుధీర్ ఒక విషయం లేవనెత్తాడు. అది ఇంట్లో మహాభారతానికి శంఖం ఊదినట్లయింది. చూడానంద్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఉండాలి. నాన్న పోయారు. ఇప్పుడు వ్యాపారాన్ని ఎలా ముందుకు నడపాలి అని ఆలోచించాలి అన్నాడు. ఇది వినగానే ఇంట్లో వాతావరణం మారిపోయింది. ఆనంద్ వెంటనే అప్రమత్తమయ్యాడు. అతను వెంటనే జవాబిచ్చాడు. ఎలా ముందుకు నడవడమంటే, ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. నేను నువ్వు కలిసి చూసుకుంటాం. అప్పుడే సుధీర్ భార్య స్వప్న మధ్యలో జోక్యం చేసుకుంది. అలా ఎలా జరుగుతుంది? మీ నాన్న ప్రతి నిర్ణయాన్ని స్వయంగా తీసుకునేవారు. ఇప్పుడు బాధ్యత సమానమైనప్పుడు నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా సమానంగా ఉండాలి. కాబట్టి వ్యాపారాన్ని పంచుకోవాలి అనింది స్వప్న. అప్పుడు సుధీర్ ఇలా అన్నాడు. మీ వదిన చెప్పింది నిజమే. కలిసి వ్యాపారం చేస్తే రోజూ గొడవలవుతాయి. దానికంటే మనమిద్దరం మన వాటా తీసుకొని విడిపోవడం మంచిది. ఈ మాటపై ఆనంద్ ఇలా అన్నాడు.
సరే అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆస్తి పంపకం చేసుకుంటేనే మంచిది. కోటయ్య గారు ఇదంతా విని ఆశ్చర్యపోయారు. ఈ పిల్లల కోసమే కదా ఆయన తన జీవితమంతా అంకితం చేసింది. ఆయన చితిమంటలు చల్లారక ముందే వీళ్ళు ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు సుధీర్ అహంకారంగా అన్నాడు, చూడు ఆనంద్, 2 షోరూంలు ఉన్నాయి. నేను పెద్దవాడిని కాబట్టి పెద్ద షోరూం నేనే తీసుకుంటాను. నాన్నతో నేను ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి నాకు ఎక్కువ హక్కు ఉంది. ఇది వినగానే ఆనంద్కు కోపం వచ్చింది. ఎక్కువ హక్కు అంటే నీ ఉద్దేశం ఏమిటి? అరే, నాన్న దృష్టిలో మనమిద్దరం సమానం. మీరు షోరూంలో కూర్చుంటే నేను గోదాం మరియు సరఫరా పని అంతా చూసుకునేవాడిని. పెద్ద షోరూం నాకు కావాలి. ఇద్దరు అన్నాతమ్ముల గొడవ పెరిగింది. సుధీర్ భార్య స్వప్న కూడా రంగంలోకి దిగింది. మరిది గారు, మీరు మీ అన్నయ్యతో నోరు జారుతున్నారు. ఆయన పెద్దవారు, ఆయనకు గౌరవం ఇవ్వండి అంది. ఇక ఆనంద్ భార్య కవిత కూడా ఎందుకు ఊరుకుంటుంది? మా ఆయనకు నీతులు నేర్పుతున్నావా అక్క? అయినా గౌరవం అంటే తన హక్కును వదులుకోవాలని కాదు. కొడుకులు ఇద్దరైనప్పుడు వాటా కూడా సమానంగా ఉండాలి అంది కవిత. ఇద్దరు అన్నాతమ్ముల మధ్య వాదన ఇప్పుడు అరుపులు కేకలుగా మారింది. వారు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నువ్వు ఎప్పుడూ నాన్న చెవులు నింపేవాడివి. నువ్వు ఎప్పుడూ దొంగలాగా లెక్కల్లో మోసం చేసేవాడివి. ఇలా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. బయటి అరుపులు విని కమలమ్మ గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, దుఃఖం నిండి ఉన్నాయి. ఆమె వణుకుతున్న స్వరంతో, సుధీర్, ఆనంద్, మీరు ఏం చేస్తున్నారు? ఇదంతా చూసి మీ నాన్న ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది అని అడిగింది. అప్పుడే పెద్ద కోడలు స్వప్న సిగ్గు లేకుండా జవాబిచ్చింది. శాంతి అప్పుడే లభిస్తుందత్తయ్య, ఇంట్లో డబ్బు లెక్క సరిగ్గా అయినప్పుడు. మీరు మీ ముద్దుల చిన్న కొడుకుకు చెప్పండి, అతను సరిగ్గా పంపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చిన్న కోడలు కవిత కూడా వెనకడుగు వెయ్యలేదు. అవునత్తయ్య, మీరు బావకు చెప్పండి, మమ్మల్ని అనగదొక్కటానికి ప్రయత్నించవద్దని. పంపకం సమానంగా జరిగి తీరుతుంది అంది. కమలమ్మ ఆ ఇద్దరు కోడళ్ల తీరు చూసి రాతి విగ్రహంలా నిలబడిపోయింది. తమ రక్తం చెమటతో పెంచిన ఇల్లేనా ఇది అని ఆమె నమ్మలేకపోయింది. అటువైపు కోటయ్య గారి ఆత్మ తల్లడిల్లిపోయింది. ఆయన మనసులో ఆనంద్ చెంపపై గట్టిగా ఒక దెబ్బ కొట్టాలని, సుధీర్ను అదుమాయించి నోరు మూయించాలని అనిపించింది. ఆయన తన కోడళ్లను ఇంటి నుండి బయటకు గెంటేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఒక అదృశ్య ప్రేక్షకుడు మాత్రమే. తన కలల సౌధం కూలిపోవడాన్ని చూసే శక్తి లేనివాడు. ఇప్పుడు గొడవ అన్నాతమ్ముళ్ళ కంటే కోడళ్ల మధ్య ఎక్కువగా మారింది. ఇద్దరూ భద్రశత్రువుల్లా ఒకరిపై ఒకరు మండిపడ్డారు. పోరాటం తీవ్రస్థాయిలో ఉంది. అకస్మాత్తుగా ఆనంద్ లొంగిపోయాడు. సరే అన్నయ్య అని ఒక పెద్ద నిట్టూర్పు తీసుకుని అన్నాడు. మీరే పెద్ద షోరూం ఉంచుకోండి, నేను చిన్న షోరూం తీసుకుంటాను. ఇది వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. కవిత అయితే తన భర్త మాటలను నమ్మలేనట్లు చూసింది. మీరేం మాట్లాడుతున్నారు? మనం మన హక్కును ఎందుకు వదులుకోవాలి అని భర్తను నిలదీసింది. కళ్ళతోనే కవితను మౌనంగా ఉండమని సైగ చేశాడు ఆనంద్. అతని ముఖంలో ఎవరికీ అర్థం కాని ఒక కుటిలమైన చిరునవ్వు ఉంది. సుధీర్, స్వప్న తాము గెలిచామని భావించారు. అప్పుడే స్వప్న కవిత వైపు చూసి గెలిచామని భావనతో కవితను ఓడించానని గర్వంగా ఒక నవ్వు నవ్వింది. దాని వలన కవిత ఇంకా అవమానంగా భావించింది. తన భర్త మీద మరింత కోపంగా ఉంది కవిత. ఇంటిని 2 భాగాలుగా చేయడం కూడా నిర్ణయించారు. అయితే తల్లిని ఎవరు చూసుకుంటారు అనే దాని గురించి ఎవ్వరూ ఆలోచించలేదు.
కోటయ్య గారు ఇదంతా చూస్తూ తనతో తానే, నేను మంచి పని చేశాను. ఇంటికి సంబంధించిన పత్రాలన్నీ నా భార్య చేతిలో పెట్టాను. నా వీలునామాలో నేను స్పష్టంగా రాశాను. నా తర్వాత ప్రతిదానికి యజమాని కమల అవుతుంది. ఆమె ఇష్టమైతే తర్వాత పిల్లలకు పంచవచ్చు, లేదా తన దగ్గరే ఉంచుకోవచ్చు. ఆమె అనుమతి లేకుండా ఈ పిల్లలకు నా ఆస్తిలో ఒక్క పైసా కూడా దక్కదు. నా కమల తెలివైనది. ఆమె ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటుంది. డబ్బు కోసం ఇంటి పరువును బజారు కీర్చరు. ఇప్పుడు మీ తల్లి మీ స్థానం చూపిస్తుంది అని అనుకున్నారు. కానీ కొద్దిసేపటికే వారి కళ్ళ ముందు జరిగిన దృశ్యం చూసి ఆయన ఆత్మ నిశ్చేష్టురాలైపోయింది. పంపకంపై అందరూ అంగీకరించిన తర్వాత సుధీర్ మరొక ఫైల్ను తీసుకుని కమలమ్మ దగ్గరకు వెళ్ళాడు. అతని ముఖంలో తేనెలాంటి తీపి చిరునవ్వు ఉంది. అమ్మా అని చాలా ప్రేమగా అన్నాడు. ఇవి బ్యాంకులో నాన్న పాత ఖాతాలు, కొన్ని మూసివేయడానికి సంబంధించిన కాగితాలు. దీనిపై మీరు సంతకం చెయ్యండి అన్నాడు సుధీర్. అప్పటికే భర్త పోయిన దుఃఖం మరియు కొడుకుల గొడవలతో బలహీనపడిన కమలమ్మ కొడుకు మాటలను నమ్మి ఏమీ ఆలోచించకుండా ఎక్కడ సంతకం చెయ్యాలి అని అడిగింది. కోటయ్య గారి ఆత్మ భార్యను చూస్తూ అరిచింది. లేదు కమల, వద్దు. వీళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. ఇవి బ్యాంకు కాగితాలు కావు, ఆస్తి కాగితాలు. ఆస్తి మొత్తం ఇద్దరి పేర్ల మీద రాసుకున్నారు. సంతకం చెయ్యవద్దు. కానీ ఆయన స్వరం ఆయన నిస్సహాయ భార్యకు ఎలా వినిపిస్తుంది? కమలమ్మ వణుకుతున్న చేతులతో పెన్ను తీసుకొని కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది. సంతకం చెయ్యగానే సుధీర్, ఆనంద్ ఒకరినొకరు చూసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు అన్నాదమ్ముల ముఖాల్లో విజయం మెరుపు ఉంది. కానీ కవిత ఇంకా కోపం మంటల్లో కాలిపోతోంది. రాత్రి అందరూ తమ గదుల్లోకి వెళ్ళాక కవిత తన భర్త ఆనందుపై మండిపడింది. దొరికిందా నీకు సమాన హక్కు? నేను మన వాటా కోసం పోరాడుతుంటే నువ్వు మౌనంగా ఒప్పుకున్నావు. మధ్యలో నన్ను పిచ్చిదానివి చేశావు. ఎందుకు? భర్తపై కోపంగా అరిచింది. ఆనంద్ తలుపు మూసి తన అల్మారా నుండి ఒక చెక్ బుక్ తీశాడు. అతను ఒక చెక్కును చూపిస్తూ, అరే పిచ్చిదానా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎటువంటి లాభం లేనిదే నేనెందుకు అన్నయ్యకు పెద్ద షాప్ ఇస్తాను? నాన్న సంతకం చేసిన ఒక ఖాళీ చెక్కు నా దగ్గర ఉంది. కొన్ని నెలల క్రితం ఆయన నాకు ఒక చెల్లింపు కోసం ఇచ్చారు. ఆ తర్వాత నాన్న అనారోగ్యం పాలయ్యారు. నేను ఆ చెల్లింపు చెయ్యలేదు. ఆ చెక్కు నా దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు ఆ డబ్బంతా మనదే. అందులో దాదాపు 25 లక్షలు ఉన్నాయి. ఊరికే కంగారు పడుకు కవిత అన్నాడు ఆనంద్. కవిత కళ్ళు పెద్దవయ్యాయి. ఆనంద్ కుటిలంగా నవ్వుతూ, రేపు ఉదయం అందరికంటే ముందు బ్యాంకుకు వెళ్ళి ఇందులో 25 లక్షల రూపాయలు నింపి నా ఖాతాకు బదిలీ చేసుకుంటాను. ఎవ్వరికీ అనుమానం కూడా రాదు. చిన్న షోరూం వల్ల నాకు ఎంత నష్టం వస్తుందో అంతకంటే ఎక్కువ నేను ఇక్కడి నుండి వసూలు చేస్తాను అన్నాడు. ఇది వినగానే కవిత ముఖంలో అదే కుటిలమైన నవ్వు వ్యాపించింది. ఈ విషయం తెలియక నేను కంగారు పడ్డాను. సుధీర్ బావ తనను తాను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు. అతనికి బాగా బుద్ధి చెప్పారు. రేపు తెలుస్తుంది అసలు ఆటగాడు ఎవరో అంది కవిత. కోటయ్య గారి ఆత్మ చిన్న కొడుకు గది బయట నిలబడి ఒక్కసారిగా వణికిపోయింది. ఓ దేవుడా, ఇద్దరూ ఎంత మోసగాళ్ళు, ద్రోహులు! చనిపోయిన తమ తండ్రినే మోసం చేశారు. ఇదే సమయంలో భర్తపై బెంగతో, ఇంట్లో పరిస్థితులతో సమయానికి భోజనం చెయ్యలేని కారణంగా కమలమ్మ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడం మొదలయ్యింది. సాయంత్రం ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. తలనొప్పిగా ఉంది. అమ్మా స్వప్న అని పెద్ద కోడలిని పిలిచింది. ఎంతసేపటికి స్వప్న రాలేదు.
మళ్ళీ చిన్న కోడలు కవితని పిలిచింది. కాని ఇద్దరు కోడళ్లలో ఎవ్వరూ రాలేదు. కమల చాలాసేపు పిలుస్తూనే ఉంది. కోడళ్ళకి వినిపిస్తున్నా కోడళ్ళు ఎవ్వరూ రాలేదు. కాసేపటికి కమల గొంతు శబ్దం రావడం లేదని గమనించి స్వప్న పరుగున గది నుండి బయటికి వచ్చింది. అరుస్తూ, "ఏమిటత్తయ్యా, ఇందాకటి నుంచి ఒకటే అరుస్తున్నారు" అంది. "నాకు చాలా తీవ్రమైన జ్వరంగా ఉందమ్మా, కొంచెం మందివ్వండి" అంది కమల. "ఇంతేనా? ఇంత దానికి హడావుడి చేస్తున్నారా?" అంటూ స్వప్న తన గదిలోంచి జ్వరం మాత్రల ప్యాకెట్ తెచ్చి ఇచ్చింది. "ఇదిగోండి, నీళ్లతో వేసుకోండి." స్వప్న చాలా నీరసంగా, గుండెలో దడగా అనిపిస్తుంది. "డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అంది కమలమ్మ. కవిత కూడా తన గదిలోంచి జవాబిచ్చింది. "అత్తయ్య, అక్క ఇచ్చిన మందులు వేసుకోండి. డాక్టర్ విషయం రేపు చూద్దాం. ఇప్పుడు రాత్రి అయింది కదా" అనింది కవిత. "ఒక్కసారి సుధీర్, ఆనందుని పిలవండమ్మా" అడిగింది కమల. "వాళ్ళు నిద్రపోయారు" అన్నారు కోడళ్ళు. కోటయ్య గారి ఆత్మ తల్లడిల్లిపోయింది. ఈ అమ్మే కదా వీరందరి కోసం రాత్రంతా మేలుకొని సేవ చేసింది. పసిపిల్లలతో కోడళ్ళు ఇబ్బంది పడుతుంటే ఈ అత్తగారే కదా నిద్రలేని రాత్రులు గడిపి మనవళ్లను మనవరాళ్లను చూసుకుంది. అలాంటిది ఈరోజు ఆమెను పట్టించుకునేవారే లేరు. రాత్రంతా కమలమ్మ తలనొప్పితో బాధపడింది. చాలాసార్లు లేచి నీళ్లు తాగి పడుకుంది. కానీ ఎవ్వరూ ఆమె పరిస్థితి చూడటానికి కూడా రాలేదు. మరుసటి రోజు ఉదయం కమలమ్మ పరిస్థితి మరింత దిగజారింది. ఆమెకు వాంతులు కావడం మొదలయ్యింది. బలహీనత వల్ల ఆమె నిలబడలేకపోతుంది. "సుధీర్, ఆనంద్" అని ఆమె మెల్లగా పిలిచింది. కానీ ఎవ్వరూ వినలేదు. కమలమ్మ తన చిన్న గదిలో ఒంటరిగా పడి ఉంది. కోటయ్య గారి ఆత్మ విపరీతంగా తపించిపోయింది. అసలేం జరుగుతుంది? నా కమల, నా భార్య అనారోగ్యంతో ఉంది. ఆమెను పలకరించే దిక్కు కూడా లేదు. ఇదే సమయంలో ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఆనంద్ బ్యాంకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని జేబులో తండ్రి సంతకం చేసిన ఖాళీ చెక్కు ఉంది. "నేను బ్యాంకుకు వెళ్ళి వస్తాను. ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు" కవితతో అన్నాడు. "ఎంత డబ్బు తీసుకొస్తారు?" అని అడిగింది కవిత. "ఖాతాలో ఎంత ఉందో అంత. 25 నుండి 30 లక్షల వరకు ఉంటుంది" అన్నాడు ఆనంద్. కవిత సంతోషంతో ఎగిరి గంతులేసింది. ఆనంద్ సైలెంటుగా ఇంటి నుండి బయలుదేరి బ్యాంకుకు చేరుకున్నాడు. అతను చెక్కుపై 25 లక్షల రూపాయల మొత్తాన్ని నింపి బ్యాంకులో ఇచ్చాడు. కొద్దిసేపట్లో మొత్తం 25 లక్షల రూపాయలు అతని బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. "సుధీర్ అన్నయ్య, నువ్వు చాలా తెలివైన వాడివని అనుకుంటావు. అసలు ఆటగాడిని నేను" అతను మనసులో నవ్వుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆనంద్ ఒక విషయం మర్చిపోయాడు. తన పెద్దన్నయ్య కూడా ఇలాంటి విషయాలలో అనుభవం లేనివాడు కాదు. తండ్రి మొబైల్ ఫోన్ సుధీర్ దగ్గర ఉంది. ఆ ఫోన్కు బ్యాంకు నుండి అన్ని మెసేజ్లు వచ్చేవి. ఎంత డబ్బు తీశారు, ఎంత జమ చేశారు, అవన్నీ సుధీర్ చూడగలిగేవాడు. ఆనంద్ డబ్బు బదిలీ చేయగానే కోటయ్య గారి ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. "మీ ఖాతా నుండి 25 లక్షలు డెబిట్ చేయబడింది." సుధీర్కు అనుమానం వచ్చింది. "నేను ఏ చెక్కు కూడా ఇవ్వలేదు. మరి ఈ డబ్బు ఎవరు తీసుకున్నారు?" అతను వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి వివరాలు అడిగాడు. త్వరలోనే అతనికి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు సుధీర్ కోపం ఆకాశాన్ని తాకింది. అసలు ఆనంద్ నా గురించి ఏమనుకున్నాడు? చిన్న షోరూంతో పాటు డబ్బు మొత్తం కూడా కొట్టేశాడా? సుధీర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అందుకే చిన్న షోరూం తీసుకోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకున్నాడు. ఆనంద్ ఇంటికి రాగానే సుధీర్ అతని దారిలో అడ్డుగా నిలబడ్డాడు. "ఎక్కడికి వెళ్ళావు?" అని
సుధీర్ ప్రశాంతమైన స్వరంతో అడిగాడు. ఆనంద్ కంగారు పడ్డాడు. ఎక్కడికి లేదు, ఊరికే అలా బయటకు వెళ్ళాను. సుధీర్ ఫోన్ను ఆనంద్ ముఖం ముందు పెట్టాడు. ఇది ఏంటి? మెసేజ్ చూడగానే ఆనంద్కు భూమి కంపించినట్లయింది. నువ్వు ఏమనుకున్నావు? నన్ను మోసం చేస్తే నాకు తెలియదనుకున్నావా? సుధీర్ అరిచాడు. అవును, తీశాను. నాన్న డబ్బులే తీశాను. నువ్వేదో సంపాదించిన సొమ్ములా మాట్లాడుతున్నావు. నోర్ ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే. సుధీర్ ఆనంద్ కాలర్ పట్టుకున్నాడు. చనిపోయిన సొంత తండ్రి అకౌంట్లో దొంగతనం చేయడానికి నీకు సిగ్గులేదా? అన్నాడు సుధీర్. దొంగతనం చెయ్యలేదు, నాకు హక్కు ఉంది ఆ డబ్బుపై అని ఆనంద్ కూడా అరిచాడు. నీకు హక్కు లేదు. వాటా కేవలం ఆస్తిలో మాత్రమే నిర్ణయించాము, బ్యాంకు బ్యాలెన్స్లో కాదు. ఇలా ఒకరిపై ఒకరు మాటలు హద్దులు దాటి ఇద్దరి మధ్య కొట్లాట మొదలయ్యింది. సుధీర్ ఆనందును 2 చెంపదెబ్బలు కొట్టాడు. ఆనంద్ కూడా తిరిగి కాళ్లతో తన్నడం ప్రారంభించాడు. అరే, నువ్వు దుకాణంలో పెద్ద వాటా తీసుకున్నావు, ఇప్పుడు డబ్బు కూడా ఇవ్వవా? ఇలా గొడవతో ఇల్లంతా రణరంగంలా తయారయ్యింది. గొడవ శబ్దం విని స్వప్న, కవిత కూడా గదుల నుండి బయటకు వచ్చారు. స్వప్న అరుస్తూ, దొంగతనం చేసి సొంత అన్నయ్యనే మోసం చేశారు మీరు అని ఆనందును తిట్టింది స్వప్న. కవిత కూడా కోపాన్ని వెళ్ళగక్కింది. నీ భర్త పెద్ద షోరూంను ఆక్రమించుకున్నప్పుడు సిగ్గనిపించలేదా? అప్పుడు గుర్తు రాలేదా ఈ నీతులు? కవిత, మాటలతో ఏమార్చడానికి ప్రయత్నించవద్దు. నీ భర్త దొంగతనం చేశాడు. ఏ స్వప్న, మరి నీ భర్త ఏం చేశాడు? తండ్రి చనిపోగానే మొత్తం ఆస్తిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇద్దరు ఆడవాళ్లు కూడా ఒకరి జుట్టు మరొకరు పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంట్లో ఒక మహాభారతం నడుస్తోంది. తిట్లు, గొడవలు, ద్వేషంతో నిండిన విషం పొంగుతోంది. కోటయ్య గారి ఆత్మ ఇదంతా చూసి ఈరోజు తాను బతికి ఉన్నా కూడా తప్పకుండా చనిపోయేవాడిని అని అనుకున్నారు. వారు కష్టపడి శ్రమతో నిర్మించుకున్న ఇల్లు ఈరోజు యుద్ధరంగంగా మారింది. ఆయన కొడుకులు, కోడళ్ళు ఒకరి రక్తపు వాంఛ కోసం మరొకరు చూస్తున్నారు. ఇది ఆయన జీవితంలో అత్యంత భయంకరమైన దృశ్యం. ఆయన ఆత్మకు ఇవ్వబడిన 2వ మరియు చివరి రోజు కూడా ముగియబోతోంది. ఆయన తన కుటుంబాన్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళబోతున్నారు. పోరాటం జరుగుతుండగా కమలమ్మ తడబడుతున్న అడుగులతో నడుచుకుంటూ తన గది తలుపు అంచు వరకు వచ్చింది. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. కానీ ఎవ్వరికీ ఆమె గురించి పట్టలేదు. ఆమె ఆ తలుపు అంచు దగ్గరే కూర్చుండిపోయింది. కోటయ్య గారి ఆత్మ తన భార్యను ఈ స్థితిలో చూసి ఏడుస్తోంది. తన కొడుకులు కొట్టుకోవడం చూసి మరింత దుఃఖిస్తోంది. ఇద్దరు కొడుకులు ఒకరిపై ఒకరు చేతులతో కాళ్లతో దాడి చేసుకుంటున్నారు. నేను నిన్ను చంపేస్తాను, నువ్వు మా నాన్న డబ్బు దొంగలించావు అని సుధీర్ అరిచాడు. దొంగతనం కాదు, నాన్న నాకు కూడా నాన్నే కదా అని ఆనంద్ ఎదురు దాడి చేశాడు. అయినా నువ్వు మొత్తం ఆస్తిని కాజేశావు, అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా? స్వప్న, కవిత కూడా ఒకరి జుట్టు మరొకరు పట్టుకున్నారు. వారి నోటి నుండి ద్వేషంతో నిండిన విషం బయటకు వస్తోంది. దొంగ మొగుడు పెళ్ళాలు అని స్వప్న అరిచింది. మమ్మల్ని దొంగలంటావా? మీ మోసం గురించి మాట్లాడు అని కవిత ఎదురుగా సమాధానం చెప్పింది. పొరుగువారు తలుపులు, కిటికీల నుండి ఇంటి లోపలికి తొంగి చూస్తున్నారు. కోటయ్య గారి గౌరవప్రదమైన ఇల్లు ఈరోజు ఒక తమాషాకు అడ్డాగా మారింది. కోటయ్య గారి ఆత్మ ఇదంతా చూసి పూర్తిగా విరిగిపోయింది. ఆయన కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఆపండి, దయచేసి ఆపండి, మూర్ఖులారా, దేనికోసం కొట్టుకుంటున్నారు? అదంతా ఇక్కడే ఉండిపోతుంది. మీ అమ్మను చూడండి, పాపం ఎలాంటి స్థితిలో పడి ఉందో. ఎవరో ఒకరు నా కమలను పట్టుకోండి,
ఆయన అరిచి చెప్పాలని అనుకున్నారు, కానీ ఆయన స్వరం ఎవ్వరికీ చేరడం లేదు. ఆయన పూర్తిగా నిస్సహాయుడైపోయారు. ఆయన మనసులో పశ్చాత్తాపపడుతున్నారు. ఓ యమరాజా, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. దీనికంటే నేను యమలోకంలో బాధపడడం మేలు. నా కుటుంబం ఇలా నరకంలో కాలిపోవడాన్ని నా కళ్ళతో చూడటం ఇది ఏ శిక్ష కంటే తక్కువ కాదు. ఆయన ఈ భయంకరమైన దృశ్యం నుండి తప్పించుకోవడానికి కళ్ళు మూసుకున్నారు. అప్పుడే తన భుజంపై ఒక ప్రశాంతమైన చల్లని స్పర్శను అనుభవించారు. ఆయన ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఆయన ముందు కమల నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఎటువంటి బాధ లేదు, ఎటువంటి చింత లేదు, కేవలం ఒక శాంతి ఉంది. ఆమె కోటయ్య గారి వైపు చూసి మెల్లగా అంది, ఏమండి, పదండి, కలిసి వెళదాం. కోటయ్య గారి ఆశ్చర్యానికి అంతులేదు. ఆయన మనసు మొద్దుబారిపోయింది. కమలా, నువ్వు నన్ను చూడగలవా? ఇది ఎలా సాధ్యం? నేను ఒక ఆత్మను కదా. కమలా పెదవులపై ఒక బాధతో కూడిన చిరునవ్వు వచ్చింది. ఆమె ఏమీ మాట్లాడలేదు, కేవలం కింద తమ ఇంటి వంక చూడమన్నట్టు సైగ చేసింది. కోటయ్య గారి ఆత్మ కిందకి చూసింది. అక్కడ ఆయన చూసిన దృశ్యం చాలా భయంకరమైనది. గది అంచున కమల యొక్క నిర్జీవ శరీరం పడి ఉంది. ఆమె కళ్ళు తెరిచి ఉన్నాయి. ముఖంపై బాధ యొక్క భావాలు అలాగే ఉండిపోయాయి. లేదు లేదు, ఇది జరగకూడదు అంటూ కోటయ్య గారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. కమల కూడా ఇప్పుడు ఒక ఆత్మ అని ఆయనకు అర్థమయ్యింది. ఆమె ఈ లోకపు బాధ నుండి, ఒంటరితనం నుండి విముక్తురాలయ్యింది. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, కమలా గది నుండి కొద్ది అడుగుల దూరంలోనే ఆమె కొడుకులు కోడళ్ళు ఇంకా కొట్టుకుంటున్నారు. నేను పోలీసులను పిలుస్తాను అని సుధీర్ అరుస్తున్నాడు. పిలుచుకో, నేను కూడా చూస్తాను, నువ్వు ఏం చేస్తావో అని ఆనంద్ గర్జించాడు. వారికి ఇంకా తెలియదు తమ తల్లి ఇప్పుడు ఈ లోకంలో లేదని. కోటయ్య గారి ఆత్మ తన భార్య నిర్జీవ శరీరాన్ని చూస్తూ ఆ తర్వాత కొట్టుకుంటున్న తన కొడుకులను చూసింది. ఆయన నిస్సహాయత ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఆయన తన భార్య మృతదేహాన్ని తాకలేకపోతున్నారు. గొడవ పెరిగింది. పొరుగువారు ఇంట్లోకి వచ్చారు. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? మీరెందుకు కొట్టుకుంటున్నారు అని ఒక పొరుగువారు అడిగారు. అప్పుడే మరొక పొరుగువాడి దృష్టి కమలా శరీరంపై పడింది. ఓ దేవుడా, కమలమ్మకు ఏం జరిగింది అంటూ అటువైపు పరిగెత్తారు. అందరి పోరాటం ఆగిపోయింది. సుధీర్, ఆనంద్, స్వప్న, కవిత అందరూ కమలా శరీరం వైపు చూశారు. అమ్మా అని సుధీర్ తల్లి వద్దకు చేరుకున్నాడు. అమ్మా అంటూ ఆనంద్ కూడా ఏడవడం మొదలుపెట్టాడు. కమల ఆత్మ కోటయ్య గారి చేతిని పట్టుకొని, ఇక పదండి, ఈ నరకంలో మనకు ఏమీ మిగలలేదు అంది. ఆ రెండు ఆత్మలు చివరిసారిగా తమ ఇంటిని, తమ కొట్టుకుంటున్న పిల్లలను మరియు నేలపై పడి ఉన్న ఆ నిర్జీవ శరీరాన్ని చూశాయి. అప్పుడే యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఒక యమదూత గంభీరమైన స్వరంతో అన్నాడు, చూశావా కోటయ్య, మనిషి డబ్బు కోసం ఎంత గుడ్డివాడైపోతాడంటే అతనికి బ్రతికి ఉన్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి తేడా తెలియదు. నీ భార్య చనిపోయింది, కానీ నీ కొడుకులకు ఈరోజు కూడా డబ్బు మాత్రమే ముఖ్యం. కోటయ్య, కమల ఆత్మలు ఒకరినొకరు చూసుకున్నాయి. వారి కళ్ళల్లో ఇప్పుడు దుఃఖం లేదు, పశ్చాత్తాపం లేదు, కేవలం ఒక లోతైన శాంతి ఉంది. వారిద్దరూ కలిసి ఆ దివ్య కాంతి వైపు పయనించారు. ఈ ప్రపంచపు స్వార్థం, దురాశ మరియు మోసం నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయారు. తండ్రి ఆత్మ. ఇది కేవలం కథ కాదు,
ఇది లోకంలో ఉన్న చేదు నిజం. డబ్బు ఆశ మనిషిని గుడ్డివాడిని చేస్తుంది. అక్కడ అతనికి సజీవ సంబంధాల విలువ తెలియదు. మృతదేహం యొక్క భావన కూడా ఉండదు. కోటయ్య గారు పిల్లలకు ధనవంతులను చేయాలనుకున్నారు, కానీ కనీస విలువలను నేర్పలేకపోయారు. మరియు మీ జీవితంలో కూడా ఏవైనా సంఘటనలు లేదా అనుభవాలు ఉంటే వాటిని మేము కథ రూపంలో అందరి ముందు ఉంచాలని మీరు కోరుకుంటే మీరు కామెంట్ చేయవచ్చు, లేదా ఛానల్ వద్ద ఇచ్చిన ఈమెయిల్కి మెయిల్ కూడా చేయవచ్చు. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.